కృష్ణకుమారి గారు నమస్తే అండి. నమస్తే అండి. మేడం, ఇందాక మీరు షర్మిల గారి గురించి చెప్తూ హ్మ్. జగన్మోహన్ రెడ్డి అని ఒక పెద్ద పాముని ఎదుర్కోవడానికి హ్మ్. చీమలుగా అన్ని కలిసి గుంపుగా వచ్చి పోరాడుతున్నాయి అన్నారు. కానీ ఒక చిన్న సందేహం అక్కడ. బీజేపీ హ్మ్. చలిచీమ కాదేమో. వైసీపీ, ఈ కమ్యూనిస్ట్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ చలిచీమలు అవ్వచ్చు కానీ 2016 హ్మ్. నుంచి జగన్మోహన్ హ్మ్. రెడ్డి గారికి మోడీ గారు బాగా హెల్ప్ చేశారన్నది అందరికీ తెలుసు. నిర్మలా సీతారామన్ గారు అందరికీ ఏకంగా దత్తపుత్రుడని సంబోధించారు. హ్మ్. మొన్న కూడా దత్తపుత్రుడి మీద ప్రేమ ఒక వంక అంటే మొహమాటంగానే ఉన్నారు మోడీ గారు. 2014 ఎన్నికల ప్రచారానికి ఉన్నంత ఊపు మోడీ గారిలో లేదు. ఎక్కడా కూడా లేదు. జగన్మోహన్ రెడ్డిని కానీ ఆయన ప్రభుత్వాన్ని కానీ విమర్శించలేదు. ఎలా చూడాలి మేడం? ఈ కన్ఫ్యూజన్ లో ఉన్నారు ఆయన. మనసు ఒక చోట, తను ఒక చోట ఏమన్నా ఉందనుకోవాలా? ఎలాగ చూడాలి? ఆయన మనకి క్లారిటీగా మనకు అర్థమవుతుంది ఏంటి అంటే, ఇక్కడ ప్రేమతోటి, స్నేహంతోటి వాళ్ళకి విషమైనా ఇవ్వచ్చు. శత్రుత్వంతో మంచినీళ్ళు కూడా ఇవ్వలేం. ఇప్పుడు చంద్రబాబు నాయుడిని శత్రుత్వంతో కంటే స్నేహంతోటే చంద్రబాబు నాయుడికి నష్టం చెయ్యాలి అని మోడీ కోరుకుంటున్నాడు అనేది వాస్తవం. కొన్ని వాస్తవాలు చాలా కఠినంగా ఉంటాయి, వినడానికి బాగుంటాయి, బాగుండవు, మాట్లాడడానికి అంతకంటే బాగుండవు. కానీ ఈ వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆయన ఖచ్చితంగా మోడీ మనసులో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. లేకపోతే 3650 వాయిదాలకి అటెండ్ కాకుండా ఒక వ్యక్తి సీఎంగా ఉండగలడా చెప్పండి? అంత ఎందుకు అతను జగన్మోహన్ రెడ్డికి ఎందుకు అంత సహాయం చేస్తున్నాడు? ఇది కేవలం ఆ అతనిచ్చే సామంతరాజుగా ఇచ్చే కప్పమేనా? లేకపోతే ఆమ్, ఆంధ్రప్రదేశ్ మీద అతనికి ఉన్న ఆమ్, అక్కస? పైగా ఏ ఈ దేశం మొత్తం మీద రెండు రాష్ట్రాలకే చాలా చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఒకటి గుజరాత్, ఒకటి ఆంధ్రప్రదేశ్. తీర ప్రాంతం ఈ రెండు రాష్ట్రాలకి ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువలో ఉన్నాయి. ఈ తీర ప్రాంతం ద్వారా మనము దాన్ని రవాణా సౌకర్యంగా వాడుకుంటే గనక ఆ రాష్ట్రం చాలా సుభిక్షంగా ఉంటది. అంటే మన ఆంధ్రప్రదేశ్ని కాపాడుకోవాలి అంటే, రాష్ట్రం విడిపోయినప్పుడు కూడా చాలా మంది ఏం మాట్లాడారంటే, మనకేంటి తక్కువ, మనకు ఒక తీర ప్రాంతం ఉంది, ఇంత తీర ప్రాంతం ఇంకే రాష్ట్రానికి లేదు. మరి అలాంటప్పుడు మనం దాన్ని ఆ, ఎంత బాగా ఉపయోగించుకోవచ్చు, నౌకాశ్రయాల ద్వారా కావచ్చు, ఏదన్నా కానీ అని అనుకుని ఆమ్, మనం చాలా సంతోషపడ్డాం. అదొక సహజ వనరు మన రాష్ట్రానికి. కానీ ఈ రోజుకి ఈ 5 సంవత్సరాల్లో తీర ప్రాంతాన్ని మనం ఏమైనా వాడుకున్నామా? వాడుకోగలిగామా? 2014 నుంచి 19 వరకు, 19 నుంచి 24 వరకు మనం ఏమైనా వాడుకున్నామా? ఈ వాడుకోపోవటానికి కారణం ఎవరు అని చూస్తే ఖచ్చితంగా మోడీయే. ఎందుకంటే అక్కడ అధికారంలో ఉన్నది ఆయన. ఆయనకి నిజంగా అన్ని రాష్ట్రాలు సమానం అనుకుంటే ఆయన ఆ పని చేసేవాడా? మరి అంటే ఆయనకి గుజరాత్కి మన ఆంధ్రప్రదేశ్ పోటీ అవుతుంది అనుకుంటున్నాడా? లేకపోతే మనం అవకాశాలను మనం కూడా చేజిక్కించుకుంటాం అని ఉద్దేశం ఉందా? లేదు అంటే గంపగుత్తగా వాళ్ళకి దక్షిణాది రాష్ట్రాల మీద కోపం ఉందా? ఇది తేలాలి. ఆమ్, అసలు సౌత్కి ఎందుకు ఇంత అన్యాయం చేస్తున్నారు? నార్త్ వాళ్ళు పాలకులు వాళ్లే కదా. ఈ విధంగా చూసుకుంటే గనక ఒక్క జగన్మోహన్ రెడ్డి మీద నా ప్రేమ, జగన్మోహన్ రెడ్డిని అడ్డం పెట్టుకుని సౌత్ మొత్తాన్ని వాళ్ళు తమ అధీనంలోకి తెచ్చుకోవాలి అనే ఒక దుర్మార్గమైన కుట్రుందని కూడా అనిపిస్తుంది. వాళ్ళకి అసలు ఆంధ్రప్రదేశ్ బాగుండటము, బతికి బట్టగట్టడము వాళ్ళకి ఇష్టమే లేదు. లేకపోయి ఉంటే గనక అసలు రాజధాని ఢిల్లీలోనేమో అమరావతి రాజధాని అంటారు.
ఆంధ్రప్రదేశ్లోనేమో అమరావతి ఈ గురించి నువ్వు ఎందుకు పట్టించుకోవు, నువ్వేం చెయ్యవేంటి అని ఎందుకు మొట్టికాయలు వేయలేకపోతున్నారు చెప్పండి. అసలు జగన్మోహన్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి ఆ రాజధాని విషయంలో, అమరావతి విషయంలో ఒక్క ఇంచన్నా ముందుకు కదిలిందా? మరి ఇదంతా చేస్తూ ఉంటే సాక్షాత్తు పురంధరేశ్వరి ఆంధ్రప్రదేశ్కి వచ్చి లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడిన తర్వాత కూడా మోడీ ఇంత కూడా కించిత్ కూడా ఆయన వైపు నుంచి చర్యలు రాలేదు అంటే, అంటే ఒక్క మాట పెదవి దాటి రాలేదు అంటే ఏమనుకోవాలి అతని ఉద్దేశం? అంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా పర్వాలేదు. అసలు అక్కడ కూలీల పరిస్థితి, గృహ నిర్మాణ కార్మికులు కుటుంబాలు చనిపోయినాయండి. కొంతమంది మళ్ళీ వలస వచ్చేసారు. 2014లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక 2-3 సంవత్సరాల లోపు జరిగిన విషయం ఏంటి అంటే, హైదరాబాద్ మహానగరంలో అపార్ట్మెంట్లో వాచ్మెన్ల కొరత వచ్చింది. వీళ్ళందరూ వెళ్ళిపోయారు ఆంధ్రాకి. ఆంధ్ర వాళ్ళే ఇక్కడ ఉంటారు ఎక్కువ వాచ్మెన్లు. వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే వాచ్మెన్లు కొరత వస్తే మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నారు. వచ్చేసారు ఆల్రెడీ. వచ్చేసి ఒక గమ్మత్తైన విషయం ఏంటంటే, మీ దృష్టి దాకా వచ్చిందో లేదో, 1వ తారీఖు 2వ తారీఖు హైదరాబాద్ లో సగం మంది ఇళ్లలో పనిచేసే పనివాళ్ళు, వాచ్మెన్ కుటుంబంలో ఉండేవాళ్ళు విజయవాడ వెళ్తారు. విజయవాడ అంటే వాళ్ళ సొంత ఊర్లకు వెళ్తారు. 2 రోజులు ఇక్కడ సెలవు అంతే. వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి పెన్షన్లు తెచ్చుకుంటారు. కనీసంలో కనీసం వాళ్ళు అక్కడే ఉండి ఆ పెన్షన్ తిన్నారనుకోండి, కనీసం ఆ ట్యాక్స్ లైనా వస్తాయి కదా. నేను చాలా బోటం లైన్కి వెళ్ళి మాట్లాడుతున్నా. అంటే వాళ్ళు ఎంత ట్యాక్స్ కడతారు అని మీరు అనొచ్చు. అంటే బొట్టు బొట్టు కలిస్తేనే కదా. నిజమేనండి. అసలు ఈ దుస్థితి ఎందుకు వచ్చింది ఆంధ్రప్రదేశ్కి? మరి ఎన్ని రకాలుగా ఆలోచించినా సరే ఇదంతా తెలిసి కూడా ఏమి అతన్ని మాట్లాడలేదు మోడీని. మోడీ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఎందుకు అప్పులు ఇప్పిస్తున్నాడు? ఒక పరిమితి దాటిన తర్వాత సహకరించకూడదు కదా వీళ్ళు. ఇన్ని చేసిన మోడీ వెనక అతని ఉద్దేశం ఏంటి అంటే ఒకటే, ఈ జగన్మోహన్ రెడ్డిని అడ్డం పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ మీద అలాగే చంద్రబాబు నాయుడు మీద కక్ష సాధించాలి అనుకుంటున్నాడు. దీనికి చంద్రబాబు నాయుడు మీద కక్ష సాధించాలి అనుకుంటే ఆ రాష్ట్రం మొత్తాన్ని నాశనం చేయటం ఎందుకండి? ఈ రోజు మీరు అమరావతి వెళ్ళి చూడండి. అసలు ఆ అమరావతిని పడావు పడిపోయిన భూముల్ని బాగు చేయడానికే కనీసం 2 ఏళ్లు పడుతుందండి. రోడ్లన్నీ పోయినాయా? డ్రైనేజ్ తీసిందంతా పోయిందా? ఎలక్ట్రికల్ లైన్స్ అన్ని దొంగతనం జరిగిపోయిందా? పేదరికం అండి. ఏం చేస్తారు వాళ్ళు? కరెంటు తీగల నుంచి అన్ని దొంగతనాలు అయిపోయినాయి. ఇప్పుడు సిటీల్లో కూడా ఎక్కడన్నా మనం హైదరాబాద్ చుట్టుపక్కల కూడా ఏదైనా వెంచర్లో ఎప్పుడు వెంచర్లకు వెళ్ళి చూసాం అనుకోండి, అక్కడ ఎలక్ట్రికల్ పైపులు, ఎలక్ట్రికల్ లైన్లు అన్ని పోతాయి. ఎవరైనా కాంపౌండ్ వాళ్ళు కట్టుకుని గేట్ పెట్టుకుని పోతారు. ఇంకా ముందుకెళ్ళి ఏం చేస్తారు అంటే, ఆ కట్టిన గోడలు ఇటుకరాళ్ళు కూడా పట్టుకెళ్ళిపోతుంటారు. అంటే అక్కడ పరిస్థితి ఏంటంటే, ఆ ఇటుకరాళ్ళు కూడా దొంగతనం చేసే పరిస్థితిలో మన పౌరులు ఉన్నారు అంటే, నేను పౌరులనే అంటా వాళ్ళని. ఎందుకంటే వాళ్ళకి ఓటు ఉంది, మనకి ఓటు ఉంది. ఆ ఇక్కడ నేరము వాళ్ళ ఆకలిది. ఆ పరిస్థితిలో అమరావతి వచ్చింది. అమరావతి ప్రాంతం, రాజధాని ప్రాంతం. ఈ దుస్థితి మొత్తానికి మోడీయే కారణం, వేరే ఇంకెవ్వరూ లేరు. జగన్మోహన్ రెడ్డి అనే ఒక తోలుబొమ్మని, దిష్టి బొమ్మని అడ్డం పెట్టుకొని మోడీ చేస్తున్నాడు ఇదంతా. మరి ఇప్పుడు ఎవరికైనా ఒక సందేహం రావచ్చు, మరి అలాంటి మోడీ తోటి ఎందుకు చంద్రబాబు నాయుడు మైత్రి పెట్టుకున్నాడు, పొత్తు పెట్టుకున్నాడు? ఈ పొత్తు పొడిచేనా తెల్లారేలా అనే ఆలోచన కూడా వస్తుంది. దీనికి నాలాంటి వాళ్ళందరికీ అర్థమైన విషయం ఏంటి అంటే, ఇప్పుడు నేను యాజ్ ఏ సోషల్ యాక్టివిస్ట్గా, ఫ్యామిలీ కౌన్సిలర్గా నేను చూసేటప్పుడు మనుషుల మనస్తత్వాన్ని ఎలా చూస్తాను అంటే, ఇప్పుడు ఒక ప్రేమికుడు వెంటపడతాడు, నన్ను ప్రేమిస్తావా చస్తావా?
నన్ను ప్రేమించకపోతే, నువ్వు నాకు దక్కకపోతే ఇంకెవరికి దక్కనివ్వకుండా చేస్తాను అని యాసిడ్ కూడా పోసి ఈ అమ్మాయిని దక్కించుకో, అంటే నాకు దక్కంది ఇంకెవరికి దక్కటానికి వీలు లేదు అనే పరిస్థితిలో ఒక మ్, మూర్ఖమైన మనస్తత్వంలో ఉంటారు. అలాంటి మనస్తత్వంతోనే మోడీ కూడా చంద్రబాబు నాయుడిని కేసులు పెడతానని బెదిరించి, నీకు నాతో ఉండకపోతే నీకు జైలే గతని, నీ పార్టీని లేకుండా చేస్తానని అనేంత ఇవన్నీ ధైర్యంగా ఓపెన్ గా మాట్లాడరండి. నర్మగర్భంగా మాట్లాడతారు ఇట్లాంటివన్నీ. మాట్లాడి ఈ పొత్తు దాకా తీసుకొచ్చారు. మరి మనం దీనిని ఎలా చూడాలి అనేదే $1,000,000 క్వశ్చన్. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకి కానీ, విదేశాల్లో ఉన్న వాళ్ళకి కానీ అందరికీ మింగుడు పడిన విషయం ఏంటంటే, ఈ పరిస్థితి అంటే మోడీ తలుచుకుంటే ఇంత చేస్తాడా, ఇంత ప్రమాదకార మోడీ అనేది. అందుకే దేశం మొత్తం మీద కూడా అసలు ప్రతి రాష్ట్రంలోనూ తను గెలవకపోయినా గానీ ఆ ప్రభుత్వాల్ని పడగొట్టి ప్రభుత్వాలను చేజిక్కించుకున్న విషయం మనం చూసాం. మొన్న తెలంగాణలో కూడా కిషన్ రెడ్డి ఇదే మాట మాట్లాడాడు, 3 నెలల్లో ప్రభుత్వం మారిపోతుంది అని. ఇప్పుడు రేపొద్దున కూడా ఒకవేళ చంద్రబాబు నాయుడు అష్ట కష్టాలు పడి అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా సరే మీ సంగతి అని రకరకాల ఛాలెంజ్లతోటి ఇప్పుడు ఆయన కూడా స్నేహంతోనే మన వైపు తిప్పుకోవాలని మోడీ ఎలా అయితే అనుకున్నాడో, చంద్రబాబు కూడా అలాగే స్నేహంతోనే నేను నా అస్తిత్వాన్ని, నా పార్టీ అస్తిత్వాన్ని, అలాగే రాష్ట్ర ప్రజల అస్తిత్వాన్ని కాపాడుకోవాలి అనే ఉద్దేశంతోనే పొత్తు పెట్టుకున్నాడు అని మేము అనుకుంటున్నాం. అందుకే అక్కడ ప్రభుత్వం మారాలి. ప్రభుత్వం మారిన తర్వాత మనం మన శైలిలో మనం పరిపాలన చేసుకోవచ్చు. అర్థమైంది మేడం. అది జంగిస్ ఖాన్ గారి కత్తుల కౌగిల్లాగా అనుకోవచ్చు మనం. ఇది ఇరు పక్షాలు ఎవరు ముందు అవును, వేటు వేస్తారో చూద్దాము. అవును. ధన్యవాదాలు. ధన్యవాదాలు.